ఈ నాలుగో మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టడానికి నేను 4 విషయాలు చెప్పాను. అందులో మొదటిది ఏంటంటే, యేసు తన తండ్రి చెయ్యి విడిచిపెట్టలేదు. తండ్రి అనే దేవుడు ఆయన యేసు యొక్క చెయ్యి విడిచిపెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము తన శ్రమలో కూడా తన తండ్రి చిత్తాన్ని చెయ్యటానికి ఆయన విధేయత చూపించాడు. అది ఏమి మనకు తెలియపరుస్తుందంటే, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చెయ్యిను యేసు ఎప్పుడు విడిచిపెట్టలేదు. నీ జీవితంలో కూడా దేవుని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. అది మొదటిగా నేర్చుకున్నాం. రెండవది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యిని తండ్రి విడిచిపెట్టాడంటే, లోక పాపములు సిలువలో యేసు మీద మోపబడి ఉన్నాయి. తండ్రి అనే దేవుడు న్యాయము గల దేవుడు, ఆయన పాపము చూడలేని దేవుడు, ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారిలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు. కానీ ఆ సిలువలో నా పాపమును ఆయన భరించాడు, ఆయన మీద వేసుకున్నాడు గనుక తండ్రి అనే దేవుడు ఆ పాపమును బట్టి ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. మూడవదిగా, మానవుని యొక్క ప్రతి ప్రశ్నకు, ఆ రోజున అబ్రహాముతో తన కుమారుడు ఇస్సాకు వేసిన ప్రశ్నకు జవాబుగా ఎలాగైతే దేవుడు అక్కడ పొట్టేలునిచ్చాడు, ఇదిగో దేవుడే చూసుకుంటాడు నాయన అని అబ్రహాము చెప్పాడు కదా, ఆ మాటకు జవాబుగా మానవుని యొక్క ఇదిగో నీ పాపమునకు, నీ పాప ప్రాయశ్చిత్తానికి జవాబుగా యేసు యొక్క చెయ్యి విడవబడింది. యేసును తండ్రి అని దేవుడు ఈ భూమి మీదకి అనుగ్రహించాడు. మానవుని యొక్క ప్రతి ప్రశ్నకు యేసు జవాబు అయి ఉన్నాడు. నాలుగవదిగా, తండ్రి అని దేవుడు ఎందుకు యేసు యొక్క చెయ్యి విడిచిపెట్టాడంటే, ఆయన మరణపు ముళ్ళుని విరిచి తిరిగి లేస్తాడు కనుక, ఆయన మరణించాలి గనుక, ఆయన పునరుద్ధరణ ద్వారా అనేకులకు నిత్య జీవము వస్తుంది గనుక తండ్రి అని దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు.